వెల్కమ్ బ్యాక్ టు రోహి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా అందరికీ మీకు మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు మనం మా ఇంట్లో ఏంటిరా అంటే ఫెస్టివల్ చేసుకోవట్లేదు, అంటే పూజ చేసుకోవట్లేదు మేము ఈరోజు. ఎందుకంటే రీసెంట్గానే మా నానమ్మ గారు చనిపోయారు. సో అందుకని ఇయర్ మనం పూజ చేసుకోవట్లేదు. బట్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మనం ఏంటి అంటే ఇక్కడ మాది ఏంటి అంటే సెంటర్లో ఉంటుంది ఇల్లు అనమాట. సో మొత్తం చుట్టుపక్కల సెంటర్లో కాదు, మాదేంటంటే మిడిల్లో ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పేది. మనకుండే చుట్టుపక్కల ఉన్న అన్ని వినాయకుడి బొమ్మల్ని మనం దర్శించబోతున్నాం. ముఖ్యంగా మనకి ఈరోజు 5 విగ్రహాలని దర్శిస్తే మంచిదంట. సో అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో 5 విగ్రహాలని దర్శించబోతున్నాం. సో ఇంకొక ట్విస్ట్ ఏంట్రా అంటే ఈరోజు మాకు ఆఫీస్ ఉంది. నేను లాగిన్ అవ్వాలి కరెక్ట్గా 10కి. తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి రెడీ అవుతుంది తను కూడా. ఇంకా నేను రెడీ అవ్వాలి, జస్ట్ బాత్ చేసి రెడీ ఉన్నాను అనమాట. సో ఇది ఈరోజు అండ్ ఈ వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సోల్ఫుల్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్, అసలు మా మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు? మా మమ్మీ తినడానికి నాకు పులిహార చేస్తా ఉంది. పూజ చేసుకోవట్లేదు కాబట్టి ఏం చేయట్లేదు అనమాట. ఇంట్లో తోరణాలు కానీ ఏం కట్టలేదు. సో డ్రెస్సింగ్ కూడా మా చెల్లి చూస్తున్నారు కదా, నార్మల్గా ఎప్పుడు ఉండే డ్రెస్సే వేసుకుంది అనమాట. కొత్త బట్టలు తీసుకోకూడదని. సో మా మమ్మీ నా కోసం స్పెషల్గా ఏం చేస్తుందో చూద్దాం పండి. దోశలు వేస్తున్నాను అన్న చిన్నికి. చిన్ని పోయినాక మనం పులిహార చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. పులిహారకు రెడీ చేసావంతా? ఓకే. సో ప్రజెంట్ అయితే దోశ పోస్తుంది మమ్మీ. డాడీకి ఓకే. మా డాడీ చూడండి, ఇదిగో ఇది తెప్పించుకున్నాడు చెట్లు నాటుకోవడానికి. ఇప్పుడే తీసుకొని ఇదిగో మా మిస్టర్ ఫార్మర్ ఈ పనిలో ఉన్నాడు. అక్కడే మనం వినాయకుడు బొమ్మ పెట్టారు, మన వీధి వినాయకుడు. ఇటు వెళ్తే ఇంకా 2-3 వినాయకులు ఉన్నారు. ఈవినింగ్ వెళ్ళి చూద్దాం అన్ని వినాయకులు. ఈవినింగ్ ఎందుకు, ఇప్పుడే వెళ్దాం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కదా, కుదరదు కదా. సో ఈవినింగ్ వెళ్ళి అన్ని వినాయకుడిని తిరిగి అన్ని దర్శించుకొని పూజ చేసుకోకూడదు, కానీ వెళ్ళి చూసేసి వద్దాం. చెప్పాను కదా మా ఇల్లు మధ్యలో ఉంటుంది అని చెప్పి. సో ఇది మా ఇల్లు ఇప్పుడు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు బొమ్మ కనిపిస్తుంది కదా, ఈ లైన్లో ఒక బొమ్మ పెట్టారు, ఈ లైన్లో ఒక బొమ్మ పెట్టారు. సేమ్ ఇదే లైన్లో కొంచెం అక్కడ అటుకెళ్తే, ఇంకా వెనక్కి వెళ్తే అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. సో మా వాళ్ళు చూడండి ఒకసారి పూలు ఎలా పెట్టారు. ఇది మా డాడీ గార్డెన్. చాలా ఉంటాయి ఇందులో, కనిపించదు కానీ ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో. ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా సైడ్కి గోడ మీద పెట్టాడు మా డాడీ. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం కంప్లీట్ చేయమని చెప్పాము. ఈ గోడ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం కంప్లీట్ చేయమని చెప్పాము. అది కూడా సరిపోక మళ్ళీ పైన పెట్టారు. ఇక్కడ చూడండి, కింద పెట్టింది సరిపోక మళ్ళీ ఇక్కడ కూడా పెట్టారు మొత్తం. అండ్ కొత్త డబ్బులన్నీ తీసుకొచ్చి నాటి మొత్తం దోసకాయ, ఇందులో బీరకాయ కాకరకాయ 2 కలిపి ఉన్నాయి. దోసకాయ, టమోటా చెట్లు మనం వచ్చాం కదా దేశీ చెట్లు, అవి కింద ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. ఇదే డాడీ పెంచిన గార్డెన్. చూడటానికి చిన్నది కనిపిస్తుంది కానీ ఇందులో వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎన్ని ఐటమ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయంటే ఎవ్రీథింగ్ చూపిస్తాను. మా చెల్లి ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది. ఇప్పుడే యాక్చువల్లీ టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఈ టైంలో మేము వెళ్ళినా కూడా ఇంకా ఓపెన్ చేయరనమాట వినాయక విగ్రహాలు అన్నీ కూడా. పూజ చేసేసరికి 10 అవుతుంది. అందుకని ఇంకా తను బయలుదేరింది బ్యాగ్ వేసుకొని. ఇప్పుడు మా చెల్లి వేసుకున్న డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్లో నుంచి తీసుకుంది. ఈ డ్రెస్ ఇది మీకు నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్లిప్కార్ట్ నుంచే, ఇది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇన్ కేస్ కావాలంటే మీరు తీసుకోవచ్చు.
ఇప్పుడే చెల్లి ఆఫీస్కి వెళ్ళింది. నేను చెల్లి రెడీ అయ్యి వెళ్ళాం, కానీ అంటే బొమ్మలని చూసేసి వద్దామని వెళ్ళాం, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే చెల్లి 9కి ఆఫీస్కి వెళ్ళాలి. సో మేము వెళ్ళింది 8:30కి. అప్పటికి ఇంకా ఏం ఓపెన్ చేయలేదు, అన్నీ పరదాలు వేసి ఉన్నాయి అన్నమాట, క్లోజ్ చేసి ఉన్నాయి. సర్లే ఇంక ఇట్లా కాదులే అని ఈరోజు కొంచెం ఫాస్ట్గా వస్తా అంది చెల్లి, 6కి అలా వస్తా అంది. సో ఈవినింగ్ వెళ్ళి చూడాలి. అన్ని బొమ్మలు చూపిస్తాను మీకు ఈవినింగ్ అన్నీ. యాక్చువల్లీ లాస్ట్ టైము నేను బెంగళూరులో ఉన్నాను వినాయక చవితికి, అప్పుడు కుదరలేదు నాకు అస్సలు వినాయక చవితి. ఇయర్ ఏమో ఇంట్లో ఉన్నాను కానీ చేసుకోవడానికి వీలు లేదు. సో ఇలా అయినా కొంచెం సాటిస్ఫై అవుదామని చెప్పి ఈరోజు 5 బొమ్మలు చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఒకసారి ఈవినింగ్ వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఎవ్రీథింగ్ అంతా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ నాకు పులిహార చేసింది నా కోసము. ఇంకా తినేసి నేను లాగిన్ అయిపోవాలి. ఆల్రెడీ 10:15 అయిపోతుంది. సో నేను లాగిన్ అవ్వాలి. సో సిస్టర్ వచ్చాక దాని 6:30 కల్లా వచ్చేస్తా అంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి మనం బొమ్మల్ని దర్శించుకొని వద్దాం. ఇదే మా మమ్మీ నా కోసం చేసిన పులిహోర. ఆల్రెడీ మన ఛానల్లో ప్రసాదం పులిహోర ఎలా చేయాలో వీడియో ఉంది, అది నేను లింక్ ఇస్తాను, చెక్ చేయొచ్చు. హే గాయ్స్, నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, మనం ఈరోజు ఇంట్లో పూజ చేసుకోకపోయినా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మనం 5 విగ్రహాలని దర్శించుకోవడానికి వెళ్తున్నామని. సో చెల్లి కూడా ఆఫీస్ నుంచి వచ్చింది అండ్ ఇప్పుడే మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మనం విగ్రహాలని చూడ్డానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే పూజలు చేస్తున్నారు అంతా. అండ్ ఏంటంటే మనకి ఊరేగింపు ఉందన్నమాట వినాయకుడిది మా వీధిలో. సో అది కూడా కవర్ చేస్తాను, మోస్ట్ ప్రాబబ్లీ చేయడానికి చూస్తాను. సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఒక్కొక్క వినాయకుడిని దర్శించుకుందాం. ఫస్ట్ అయితే మన వీధిలో ఉన్న బొమ్మని దర్శించుకోబోతున్నాం. ఇది ఫస్ట్ బొమ్మ. సో అది నేను చూపించాను కదా మార్నింగ్ మీకు ఎదురుగా ఉంటుందని, యాస్ ఇక్కడే ఉంటుందన్నమాట. అది దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఫస్ట్. ఇది ఫస్ట్ది. ఇంక ఇప్పుడే పూజకు రెడీ చేస్తున్నారనమాట, సాంగ్స్ పెట్టున్నారు. ఇంకా సాంగ్స్ పడుతున్నాయని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మనం దర్శించుకున్న ఫస్ట్ వినాయకుడు. ఇప్పుడే మన వీధిలో వినాయకుడిని దర్శించుకున్నాం కదా, ఇది రెండోది అనమాట. ఇట్లా స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇటు సైడ్ వినాయకుడు అనమాట. ఇక్కడ ఒక వినాయకుడిని పెట్టారు, చాలా వినాయకుడిని పెట్టారు ఈసారి. ఇది మనం దర్శించుకుంటున్న రెండవ వినాయకుడు. సో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా క్యూట్ చిన్న విగ్రహాన్ని చూపిస్తాను. అది చాలా క్యూట్గా ఉంటుంది. ఇదే మనం దర్శించుకున్న మూడవ విగ్రహం. ఇది మా వినాయకుడు గుడి దగ్గర చేసేదన్నమాట. మాకు పక్కన వినాయకుడు గుడి ఉంటుంది, అక్కడ ఈ వినాయకుడిని పెట్టి పూజించారు. అండ్ ఈరోజు మనకి వినాయకుడి విగ్రహం ఊరేగింపు ఉందన్నమాట. సో అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి మా వినాయకుడు ఊరేగింపు స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ కోలాటం కూడా పెట్టారు. చాలా చాలా మంది జనం వచ్చారు అయితే ఇక్కడికి వినాయకుడి గుడి దగ్గరికి. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు చూడండి కోలాటం, ఎవ్రీథింగ్ అంతా కూడా సూపర్గా జరిగింది మాకైతే ఇక్కడ. ఈ ఇయర్ పూజ చేసుకోలేకపోయినా ఈ విగ్రహాలన్నీ చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఫుల్ఫిల్గా అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈరోజు వర్క్ చేసుకొని వినాయకుని దర్శించుకున్న వాళ్ళంతా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చుంటుంది. అండ్ రిమైనింగ్ 2 విగ్రహాలు కూడా చూడడానికి ఎక్సైటింగ్గా ఉన్నారని నాకు అర్థమైంది. ఆ 2 చూసే ముందు ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.
ఇప్పటి వరకు మనం 3 విగ్రహాలని దర్శించుకున్నాం. ఇది మనం దర్శించుకుంటున్న 4వ గణేష విగ్రహం. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు 5వ విగ్రహం చాలా క్యూట్గా ఉండబోతుంది అని, అది ఇదే అన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఈ పిల్లలు చందా తీసుకొని మా అందరి దగ్గర ఇది చేశారనమాట వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. ఇదే ఆ 5th విగ్రహం మనం దర్శించుకుంటుంది. ఎంత క్యూట్గా ఉన్నారో కదా. ఇదంతా కూడా పిల్లలే చేశారు. వీళ్ళే కోలాటం ఆడుకుంటున్నారు ఇక్కడే చిన్న స్పీకర్ పెట్టుకొని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా. మీకు 5 విగ్రహాలని చూపించాను ఈరోజు వీడియోలో. నాకైతే చాలా హ్యాపీగా ఫుల్ఫిల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో అండ్ ఏ విగ్రహం మీకు బాగా నచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.